గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈ రోజు మార్కెట్లో కూడా ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ మనం చూస్తున్నాము. నిన్న మార్కెట్ చూస్తే కనుక 11,570 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ 11,623లో క్లోజ్ అయింది. అంటే ఇంచుమించు ఒక 55 పాయింట్ల వరకు ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ మనం చూసాము. ఇవాళ మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఇంచుమించు డే హై దగ్గర క్లోజ్ అయింది. అలాగే వీక్లీ చార్ట్లో చూస్తే కనుక వీక్లీ హై దగ్గర క్లోజ్ అయింది. అంటే ట్రెండ్ ఇంకా స్ట్రాంగ్గా ఉందనుకోవచ్చు. లాస్ట్ వీక్ మటుకు ఒకసారి మనకి 11,500 దగ్గర ఒక చిన్న సడన్ నీజర్కి రియాక్షన్ ఇచ్చింది. ఆ రియాక్షన్లో ఒకసారి మనం మార్కెట్లో ఒక కరెక్షన్ ట్రెండ్ బిగిన్ అయిందేమో అనుకున్నాము. కానీ ఎమ్మడే 11,300 స్థాయి దగ్గర నుంచి రికవర్ అవ్వడం కూడా మనం చూసాము. ఆ తర్వాత మార్కెట్ కంటిన్యూస్గా ఒక స్ట్రాంగ్ బయింగ్ సపోర్ట్, ఎఫ్ఐస్ ఒక సపోర్ట్ తోటి మార్కెట్ ఒక బుల్ ఫేజ్లో కంటిన్యూ అవ్వడం అనేది మనం చూసాము. అలాగే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఒక స్వల్ప లాభాలతో క్లోజ్ అయింది. నిన్న మార్కెట్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 30,420లో క్లోజ్ అయింది. ఇవాళ జస్ట్ ఒక 6 పాయింట్లు పాజిటివ్గా క్లోజ్ అయింది. 6 పాయింట్లు పాజిటివ్గా క్లోజ్ అయినప్పటికీ ఇక్కడ మనం చూడవలసింది 30,000 స్థాయి పైన బాగా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ రావడము, ఆ తర్వాత నిలదొక్కడము, వీక్లీ చార్ట్లో ఆల్ టైమ్ హై దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో ఓవరాల్గా చూస్తే కనుక నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా పటిష్టంగా స్థిరంగా క్లోజ్ అయింది. ఇవాళ ఒకసారి మిడ్ క్యాప్ స్టాక్ చూస్తే కనుక 1% వరకు పెరిగింది. అలాగే స్మాల్ క్యాప్ చూస్తే మటుకు ఇవాళ కొంచెం స్వల్ప లాభాలతో క్లోజ్ అయింది. 0.3% వరకు క్లోజ్ అయింది. అలాగే సెక్టర్ వైజ్ ఒకసారి చూస్తే కనుక ఇవాళ ఆటో స్టాక్స్ చాలా కాలం ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న ఈ ఆటో స్టాక్స్ ఇవాళ 1.2% వరకు పెరిగింది. అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవాళ 0.6% వరకు పెరిగింది. అలాగే ఎఫ్ఎంసీజీ ఒక స్వల్ప లాభాలతోటి 0.25% పెరిగింది. ఐటీ స్టాక్స్ ఈ 2 రోజులుగా కొంచెం రికవర్ అయినాయి, 0.4% వరకు పెరిగింది. ఎందుకంటే డాలర్ కొంచెం ఈ 2-3 రోజులుగా రికవరీ అవ్వడంతో ఐటీ స్టాక్స్లో కూడా రికవరీ వచ్చింది. మెటల్స్ ఇవాళ స్ట్రాంగ్ గెయినర్స్ ఇవాళ 2.4% వరకు పెరిగింది. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంత విధంగా మెటల్ స్టాక్స్లో ఒక స్ట్రాంగ్ రీబౌండ్ వచ్చింది. ఇది పూర్తిగా టెక్నికల్ బౌన్స్ బ్యాక్ అనుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని వారాలుగా చూస్తే కనుక మార్కెట్ బాగా పాజిటివ్గా ఉన్నప్పటికీ మెటల్ స్టాక్స్ సబ్డ్యూడ్గా ఉన్నాయి. ఇంకా వీక్లీ ఎండ్ వీక్లీ క్లోజింగ్ కాబట్టి కొంచెం హెక్టిక్ బయింగ్ యాక్టివిటీ, స్పెక్యులేటివ్ యాక్టివిటీ వచ్చినట్టు కనిపిస్తుంది. ఫార్మా స్టాక్స్లో కూడా ఇవాళ మంచి రికవరీ చూసాము, 1.6% వరకు పెరిగింది. పిఎస్యూ బ్యాంక్స్ మటుకు ఒక స్వల్ప రియాక్షన్లోకి గురైనాయి. ఇవాళ రియల్ ఎస్టేట్ స్టాక్స్ 1% వరకు స్ట్రాంగ్గా పెరిగాయి. ఇవాళ ఒకసారి మిగతా స్టాక్స్కి వెళ్ళే ముందు, మిగతా మొమెంటివ్ స్టాక్స్కి వెళ్ళే ముందు ఒకసారి మనం ఏ గ్రూప్ స్టాక్స్ చూద్దాము, ఏ విధంగా పెర్ఫామ్ చేసేది. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లోయర్ రేట్ నుంచి 750, 760 నుంచి బాగా రికవర్ అయినాయి. 860 దగ్గర ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ క్లోజ్ అయింది. సో గత 3 రోజులుగా చూస్తే కనుక నియర్లీ 15% వరకు ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చింది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో. నెక్స్ట్ టాప్ గెయినర్ చూస్తే కనుక ఇవాళ వేదాంత చూస్తే కనుక ఇవాళ 185 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. వేదాంత మనకి బేసికల్గా ఈ సెగ్మెంట్లో ఈ ఆయిల్, అల్యూమినియం, ఈ మెటల్స్లో ఉన్న వేదాంత చూస్తే కనుక కొంచెం ఒక స్వల్ప రికవరీ చూస్తున్నాము. 160 నుంచి 185 వరకు పెరిగింది. ఓవరాల్గా చూస్తే కనుక మనకి మంచి డివిడెండ్ ఇస్తున్న కంపెనీ వేదాంత. కానీ వేదాంత మనకి ఒకసారి చూస్తే కనుక ఓవరాల్గా ఈ మధ్యకాలంలో గత 2-3 క్వార్టర్లుగా ప్రాఫిట్స్ కొంచెం తక్కువ అవటము, అంతకన్నా మనకి ఈక్విటీ కూడా బాగా హెవీగా ఉండడము, అంతకన్నా ముఖ్యంగా మనకి వేదాంతాలో డెట్ ఎక్కువగా ఉన్న సంగతి మనకి తెలిసింది. అందువల్ల మనకి ఈ స్టాక్లో అంత స్ట్రాంగ్ ర్యాలీ అనేది కనిపించలేదు. ఇమీడియట్ కొంచెం గ్రాసిమ్ ఇవాళ 3.6, గ్రాసిమ్ ఇవాళ ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ మనం చూసాము. గ్రాసిమ్ ఇండస్ట్రీస్లో టెక్స్టైల్స్లో ఉన్న గ్రాసిమ్ ఒకసారి చూస్తే కనుక పీబీ చూస్తే కనుక రీజనబుల్గానే కనిపిస్తుంది. అలాగే ఈ మధ్య స్టాక్ చూస్తే కనుక 700 నుంచి 850 రూపాయల వరకు ఇంచుమించు 15-20% వరకు పెరిగింది. సో ఈ ర్యాలీలో ఒకసారి మనం గమనిస్తే కనుక బాగా పడిన తర్వాత రికవరీలో స్టాక్ ప్రైస్ అన్నీ కూడా ఏ గ్రూప్లో మొమెంటమ్ స్టాక్స్లో అన్నింటిలోనూ జస్ట్ ప్యూర్ టెక్నికల్ బౌన్స్ బ్యాక్ 4 రోజుల్లో 15% రావడం అనేది మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకి గ్రాసిమ్ చూస్తే కనుక ఓవరాల్గా మన ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక లాస్ట్ క్వార్టర్ పర్లేదు, కానీ అంతర్గత హెవీ లాస్ ప్రకటించడంతో ఈ స్టాక్లో కూడా బాగా కరెక్షన్ ట్రెండ్కి గురైనట్టు కనిపిస్తుంది.
అందుకనే ముఖ్యంగా మనకి ఈక్విటీ కొంచెం ఎక్కువ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్గా హెవీ డెట్స్ కూడా ఉండవు చూసాము. అందువల్ల ఈ స్టాక్లో కొంచెం ఒక బేరిష్ నెగిటివ్ ట్రెండ్లోకి జారుకొని ఈ మధ్యనే కొంచెం ఒక పాజిటివ్ ట్రెండ్లోకి వచ్చింది. అలాగే యూపీఎల్ ఈ మధ్యకాలంలో యూపీఎల్ మనకి తెలుసు లాస్ట్ 1 or 2 monthsగా కన్సిస్టెంట్గా స్టడీ పెర్ఫార్మర్ యూపీఎల్ 958 రూపాయల్లో ఇవాళ క్లోజ్ అయింది. సో యూపీఎల్ చూస్తే కనుక ఇవాళ ఒక మోర్ దెన్ 3% వరకు ఈ ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ. మనకి అగ్రి రిలేటెడ్ కంపెనీ అయిన యూపీఎల్ బాగా విపరీతంగా పెరిగింది. ఈ పెరిగిన తర్వాత కూడా చూస్తే కనుక మనకి వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. అలాగే కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీ యూపీఎల్. అలాగే మనకి డివిడెంట్ కూడా బాగా స్ట్రాంగ్గా ఇస్తున్న కంపెనీ యూపీఎల్. సో ఓవరాల్గా మనకి ఈ మధ్యకాలంలో పెర్ఫార్మెన్స్ కూడా పర్వాలేదు, రీజనబుల్గానే ఉంది. అలాగే మనకి ఈక్విటీ కూడా చూస్తే కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ బట్ పర్వాలేదు, కాకపోతే డెట్ కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక యూపీఎల్ బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక బీపీసీఎల్. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఈ 2-3 రోజుల్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఒక కరెక్షన్ ట్రెండ్ చూసాము. బీపీసీఎల్లో ఇవాళ ఒక చిన్న రీబౌండ్ అనేది వచ్చింది, ఒక 3.1% వరకు పెరిగింది. అలాగే ఇవాళ మనకి టాప్ లూసర్స్ ఒకసారి చూస్తే కనుక గెయిల్ 350 రూపాయల దగ్గర ఒక 2.3% వరకు నష్టపోయింది ఇవాళ గెయిల్ ఓవరాల్గా చూస్తే కనుక ఒకసారి మనకి పెద్ద ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీలో పెద్ద పాజిటివ్గా కనిపించలేదు. గెయిల్ అండ్ ఓఎన్జీసీ చూస్తే కనుక కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా లాస్ట్ 1 yearగా చూస్తే కనుక గెయిల్ కూడా ఒక సైడ్ వేస్ రేంజ్లో ఉంది. హై ఇంచుమించు 390-400 రూపాయలని నమోదు చేసుకుంది. లో చూస్తే కనుక 310 రూపాయల దగ్గర గత ఏడాది బట్టి రికార్డు స్థాయి వరకు తగ్గింది. ఇప్పుడు ఇంచుమించు 360 స్థాయి దగ్గర క్లోజ్ అవుతుంది. కరెక్ట్గా హైకి లోకి మధ్యన ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్. అఫ్కోర్స్ మంచి డివిడెంట్ ఇస్తున్న స్టాక్. అలాగే మనకి డెట్ కూడా ఆల్మోస్ట్ 0 డెట్ అనుకోవచ్చు గెయిల్. సో ఓవరాల్గా చూస్తే కనుక గెయిల్ ఒక సైడ్ వేస్ రేంజ్లో ఉంది అనుకోవచ్చు. సో గెయిల్. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇండస్ఇండ్ బ్యాంక్. ఈ మధ్య లాస్ట్ 1 weekగా పెరిగింది. బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా పెరగడంతో ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా పెరిగింది 1780 దగ్గర. ఇవాళ ఒక రియాక్షన్ ట్రెండ్కి గురైంది, 2.2% వరకు కరెక్షన్ ట్రెండ్కి గురైంది. ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. రిజల్ట్ వచ్చిన తర్వాత సబ్డ్యూడ్గా ఉన్న ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ మధ్యకాలంలో ఒక స్వల్ప రికవరీ తర్వాత మళ్ళీ కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురైంది. సో ఇండస్ఇండ్ బ్యాంక్ నా ఉద్దేశం ఒకవేళ 1740, 1730 సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇంకా 50 రూపీస్ దూరంలో ఉంది. ఆ లెవెల్కి వస్తే కనుక బై చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే కనుక కన్సిస్టెంట్ పెర్ఫార్మర్గా ఉన్న స్టాక్ ఇండస్ఇండ్ బ్యాంక్. ఏషియన్ మోటార్స్ ఇవాళ కూడా వీక్ ట్రెండ్ కంటిన్యూ అయింది. ఇవాళ చూస్తే కనుక 1.8% వరకు పడింది. ఇవాళ మనకి ఆటోమొబైల్ స్టాక్స్ కొంచెం పెరిగినప్పటికీ ఏషియన్ మోటార్స్లో మటుకు కొంచెం బాగా వీక్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. ఏషియన్ మోటార్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఇంచుమించు 25,000 వరకు వెళ్ళి మళ్ళీ ఆ 20,000 సపోర్ట్ లెవెల్స్కి మొన్న మధ్యకాలంలో లాస్ట్ మంత్ రావడం మనం చూసాము. మళ్ళీ ఇంచుమించు ఆ సపోర్ట్ లెవెల్స్కి వస్తుంది ఏషియన్ మోటార్స్ చూస్తే కనుక ఇది కూడా మంచి ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీయే. ఓవరాల్గా మనం చూస్తే కనుక కన్సిస్టెంట్గా డివిడెంట్ ఇస్తున్న కంపెనీ. ఓవరాల్గా చూస్తే కనుక మంచి గ్రోత్ ఎగ్జిబిట్ చేసిన కంపెనీ. కాకపోతే ఈ మధ్యకాలంలో మనకి ఆటోమొబైల్ స్టాక్స్ వీక్గా ఉన్నాయి. సో ఈ స్టాక్ కూడా కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురైంది. సో ఓవరాల్గా మనకి ఏషియన్ మోటార్స్ ప్రస్తుతానికి 20,000 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. బజాజ్ ఆటో ఇవాళ 1.7% వరకు పడింది. బజాజ్ ఆటో మనకి బేసికల్గా ఆటోమొబైల్స్లో 2-wheeler స్టాక్స్ కూడా కొంచెం వీక్గా ఉండడం అనేది మనం చూసాము. సో దానికి తగ్గట్టుగానే బజాజ్ ఆటో కూడా మనకి కరెక్షన్ ట్రెండ్కి గురైంది. ఇవాళ ఒక 2% వరకు. టెక్నికల్గా చూస్తే కనుక బజాజ్ ఆటో ఈ మధ్యకాలం షార్ట్ టర్మ్లో బాగా పెర్ఫామ్ చేసింది. ఇంచుమించు 2,500 స్థాయి నుంచి 3,500 వరకు వెళ్ళి బజాజ్ ఆటో మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురైంది. బజాజ్ ఆటో కూడా చూస్తే కనుక మంచి కంపెనీ, ఈ సెక్టర్లో స్ట్రాంగ్ డివిడెంట్ ఇస్తున్న కంపెనీ, మంచి రిటర్న్స్ కూడా ఇస్తున్న స్టాక్ బజాజ్ ఆటో. సో ఓవరాల్గా బజాజ్ ఆటో చూస్తే కనుక ఈక్విటీ కొంచెం ఎక్కువ ఉంది. అలాగే మనకి డెట్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇది ఒక 0 డెట్ కంపెనీ బజాజ్ ఆటో. సో ఫండమెంటల్గా చూస్తే కనుక స్ట్రాంగ్ కంపెనీ బజాజ్ ఆటో. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక భారతీ ఇన్ఫ్రాటెల్ ఇవాళ ఒక 1.5% వరకు పడిన స్టాక్ భారతీ ఇన్ఫ్రాటెల్.
సో భారతీ ఇన్ఫ్రాటెల్ చూస్తే కనుక ఇవాళ మనకి ఈ మధ్యకాలంలో 250 రూపీస్ నుంచి టెక్నికల్గా ఇంచుమించు 330 రూపాయల వరకు పెరిగిన స్టాక్ భారతీ ఇన్ఫ్రాటెల్. ఓవరాల్గా మనకి ఈ స్టాక్ కూడా ఒక మంచి స్ట్రాంగ్ డివిడెంట్ ఇస్తున్న ఒక స్ట్రాంగ్ కంపెనీ. వాల్యుయేషన్స్ చూస్తే కనుక అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. కాకపోతే ఈ సెగ్మెంట్ అంత స్ట్రాంగ్గా కనిపించలేదు. కానీ ఈ మధ్యకాలంలో భారతీ ఇన్ఫ్రాటెల్ మటుకు కొంచెం ఒక మంచి స్టాక్ మంచి అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. సో ఆల్మోస్ట్ ఇది ఒక జీరో డెట్ కంపెనీ భారతీ ఇన్ఫ్రాటెల్. సో ఫండమెంటల్గా చూస్తే కనుక బాగానే కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక అప్ ట్రెండ్ తర్వాత కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురవుతున్నట్టు కనిపిస్తుంది ఇన్ఫ్రాటెల్. ఇవి ఎన్ఎస్సిలో ఉన్న టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్. ఒకసారి మనం మిగతా స్టాక్స్ చూద్దాం. ఏ గ్రూప్లో బిఎస్సిలో మిగతా స్టాక్స్ పెర్ఫార్మెన్స్ చూస్తే టాప్ గెయినర్స్ ఒకసారి చూస్తే లక్ష్మీ విలాస్ బ్యాంక్. లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఇవాళ టాప్ గెయినర్ అనుకోవచ్చు. 10% వరకు పెరిగింది. 70 రూపాయల దగ్గర క్లోజ్ అయింది లక్ష్మీ విలాస్ బ్యాంక్. లక్ష్మీ విలాస్ బ్యాంక్ చూస్తే కనుక మనకి ఈ బ్యాంక్ స్టాక్స్లో ఉన్న ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో వీక్గా ఉన్న స్టాక్. మనకి ఓవరాల్గా 120 రూపీస్ నుంచి 60 రూపాయలకి ఎగ్జాక్ట్గా సగం పడిపోయిన స్టాకు ఈ మధ్యకాలంలో ఒక స్వల్ప రికవరీ చూస్తున్నాం. ఓవరాల్గా లక్ష్మీ విలాస్ బ్యాంక్ చూస్తే కనుక అంత గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక అంత స్ట్రాంగ్గా కనిపించలేదు. ఓవరాల్గా మనకి ప్రైవేట్ బ్యాంక్స్లో చూస్తే కనుక లక్ష్మీ విలాస్ బ్యాంక్ కొంచెం వీక్గా ఉన్న బ్యాంకే అనుకోవచ్చు. సో ఓవరాల్గా మనకి టెక్నికల్గానే వీక్గా కనిపిస్తుంది. మనకి ఓవరాల్గా ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక లక్ష్మీ విలాస్ బ్యాంక్ వీక్ ట్రెండ్లోనే కనిపిస్తుంది. జస్ట్ ఇది ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ అనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక బాగా పెరిగిన స్టాక్ చూస్తే కనుక ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్షియల్స్. ఇవాళ స్టాక్ చూస్తే కనుక 9.8% వరకు పెరిగింది. మన ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఇండోస్టార్ గురించిగా అంతగా వినలేదు. సో ఈ ఎన్బిఎఫ్సికి సంబంధించిన కంపెనీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన కంపెనీ. ఇవాళ ఈ స్టాక్ చూస్తే కనుక కొంచెం ఒక 10% వరకు రికవరీ రావటం మనం చూసాం. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 300 నుంచి కన్సిస్టెంట్గా పెరుగుతూ వస్తున్న స్టాక్ ఇండోస్టార్. మనకి ఓవరాల్గా చూస్తే కనుక అంత డివిడెంట్ అంత స్ట్రాంగ్గా ఇస్తున్నట్టు కనిపించట్లేదు. వాల్యుయేషన్స్ చూస్తే కనుక పర్వాలేదు, రీజనబుల్గానే కనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక అంత ఫండమెంటల్గా చూస్తే కనుక కొంచెం మోడెస్ట్ ఒక చిన్న సైజ్ ప్రాఫిట్స్ చూపిస్తున్న కంపెనీ తప్ప కానీ పెద్దగా గొప్పగా ఏమీ కనిపించట్లేదు. సో బహుశా వాళ్ళ ఎన్బిఎఫ్సి స్టాక్స్లో ర్యాలీ ఈ మధ్యకాలంలో బాగా వచ్చింది కాబట్టి జనరల్గా అటువంటి వచ్చినప్పుడు కొంచెం ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నీ కూడా పెరిగిపోయినప్పుడు నెక్స్ట్ చిన్న స్టాక్స్కి చాలామంది ఇన్వెస్టర్లు, స్పెక్యులేటర్లు చేస్తారు కాబట్టి సో ఈ స్టాక్లో కూడా కొంచెం ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది వచ్చింది. ఇవాళ 420 రూపాయల దగ్గర 9.6% వరకు పెరిగింది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక సెరా శానిటరీవేర్. ఇవాళ 9.5% వరకు పెరిగింది సెరా. ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్ కూడా మనకి ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది టాప్ ప్లేయర్స్ సెరా శానిటరీవేర్. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. 2200 నుంచి 2900 వరకు పెరిగింది. ఇది ఒక డెట్ ఫ్రీ కంపెనీ అనుకోవచ్చు. వాల్యుయేషన్ సైడ్ చూస్తే కనుక కొంచెం హయ్యర్ సైడ్గా ఉన్నప్పటికీను ఇది వన్ ఆఫ్ ది టాప్ ప్లేయర్ ఈ సెగ్మెంట్లో. ఓవరాల్గా సెరా చూస్తే కనుక ఈక్విటీ చాలా తక్కువగా ఉంది. హార్డ్లీ లెస్ దెన్ 10 crores కనిపిస్తుంది. స్లైట్ డెట్ కూడా పెద్ద ఏమీ కనిపించట్లేదు. సో ఓవరాల్గా చూస్తే కనుక ఫండమెంటల్ కానీ టెక్నికల్ కానీ మంచి ప్లేయర్ అనుకోవచ్చు సెరా శానిటరీవేర్. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక నవభారత్ వెంచర్స్. ఇవాళ ఒక 9% పైగా పెరిగింది. ఇవాళ 111 దగ్గర క్లోజ్ అయింది నవభారత్ వెంచర్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఒకసారి టెక్నికల్గా చూస్తే కనుక పెద్ద స్ట్రాంగ్ మూమెంట్ కనిపించలేదు. 150 రూపాయల నుంచి మొన్న లాస్ట్ ఇయర్ మేలో చూస్తే కనుక ఉన్న ఈ స్టాక్ 100 రూపాయలకి పడిపోయింది. మనకి ఈ స్టాక్ చూస్తే కనుక బాగా సైడ్ వేస్ రేంజ్లో ఉంది. ఈ మధ్యకాలంలో అంత డివిడెంట్ కూడా అంత స్ట్రాంగ్గా ఇస్తున్నట్టుగా కనిపించట్లేదు. సో నవభారత్ వెంచర్స్ చూస్తే కనుక ఇవాళ కొంచెం ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ అనుకోవచ్చు. ఈక్విటీ చూస్తే కనుక తక్కువగానే కనిపిస్తోంది. డెట్ కూడా కనిపిస్తుంది నవభారత్ వెంచర్స్కి. సో నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక మనకి వాళ్ళ పెరిగిన స్టాక్లో జిండాల్ స్టీల్ అండ్ పవర్. ఇవాళ ఒక 9% వరకు పెరిగింది జిండాల్ స్టీల్ అండ్ పవర్.
జిందాల్ స్టీల్ అండ్ పవర్ కూడా చూస్తే కనుక ఒకసారి మనకి ఈ మధ్యకాలంలో జిందాల్ స్టీల్ అండ్ పవర్ మనకి పవర్ సెగ్మెంట్లో ఉన్న ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో 140 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 200 రూపాయల వరకు పెరిగింది. ఓవరాల్గా మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్ చూస్తే కనుక జిందాల్ స్టీల్లో పెద్ద స్ట్రాంగ్ గ్రోత్ కనిపించలేదు. అలాగే మనకి డెట్ కూడా చూస్తే కనుక కనిపిస్తుంది. అందువల్ల ఈ రెండు స్టాక్స్ వాల్యుయేషన్స్ కూడా కంటిన్యూస్ గ్రౌండ్ ట్రెండ్. నెక్స్ట్ స్టాక్ చూస్తే అడ్వాన్స్ వరకు పెరిగింది, ఇవాళ క్లోజ్ అయింది. అడ్వాన్స్ ఈ కాలంలో మనకి కెమికల్ సంబంధించిన స్టాక్ చూస్తే కనుక 260 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పడి ఈ మధ్యకాలంలో ఒక స్వల్ప రికవరీ చూస్తున్నాము అడ్వాన్స్ ఎంజైమ్. ఓవరాల్గా మనకి కెమికల్ స్పేస్లో చూస్తే కనుక రీజనబుల్ వాల్యుయేషన్సే కనిపిస్తుంది. అండ్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక ఫ్లాట్గా కనిపిస్తుంది కపుల్ ఆఫ్ క్వార్టర్స్. ఈక్విటీ చూస్తే కనుక బాగా తక్కువగానే కనిపిస్తుంది. బారోయింగ్స్ కూడా పెద్ద ఏమి హెవీగా కనిపించట్లేదు, నెగ్లిజిబుల్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే కనుక అడ్వాన్స్ ఎంజైమ్ పాజిటివ్గానే కనిపిస్తుంది. కాకపోతే కొంచెం స్టాక్ ట్రెండ్ కొంచెం బాగా స్లోగా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ స్టాక్స్ చూద్దాం ఒకసారి ఏవి పెరిగాయో. టాప్ గెయిన్ చూస్తే కనుక మనకి నెక్స్ట్ రెడింగ్టన్ ఇండియా 7% వరకు పెరిగింది. వరుణ్ బెవరేజెస్ 7% పెరిగింది. అదానీ ఎంటర్ప్రైజెస్ 7% పెరిగింది. నెక్స్ట్ పెరిగిన స్టాక్స్ లిస్ట్ చూస్తే కనుక ఒకసారి మనకి శోభా డెవలపర్స్, రిలయన్స్ పవర్, సెయిల్, ఇండియా సిమెంట్, యూఫ్లెక్స్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, జమ్నా ఆటో, ఇండియా బుల్స్ ఇంటిగ్రేటెడ్, ఐడిబిఐ బ్యాంక్, ట్రైడెంట్, కార్బొరేండమ్, బిహెచ్ఎల్, వ్యాప్కో, పిఎన్సి ఇన్ఫ్రా, పవర్ ఫైనాన్స్, థామస్ కుక్, జాగ్రన్ ప్రకాశన్, పిఎన్బి హౌసింగ్, టేక్ సొల్యూషన్స్, క్రాంప్టన్ గ్రీవ్స్, నాల్కో, సెంచురీ ప్లైవుడ్స్. ఇవన్నీ కూడా మనకి ఒక ఇంచుమించు ఒక 5% వరకు ఒక స్ట్రాంగ్ ర్యాలీలో పార్టిసిపేట్ అవ్వడం మనం చూస్తున్నాం. అలాగే ఒకసారి మనం టాప్ లూజర్స్ లిస్ట్ కూడా ఒకసారి చూద్దాం. అందులో టాప్ స్టాక్స్ చూస్తే కనుక ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 6% వరకు కరెక్ట్ అయింది. ఇవాళ గాడ్రేజ్ ప్రాపర్టీస్ 6% రియాక్షన్ అయింది. సుజ్లాన్ ఇది వీక్గా నిన్న స్టాక్ 5.5% వరకు పడింది. రిలయన్స్ కమ్యూనికేషన్ ఇది కూడా ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్. ఈ స్టాక్ కూడా ఆ మధ్య 4 రోజుల క్రితం న్యూస్ అయిపోయినట్టే ఈ 4 రోజులుగా పడుతూ వస్తుంది. 4.8% వరకు పడింది. బజాజ్ హోల్డింగ్స్ 4% పైగా పడింది. మ్యాక్స్ ఇండియా పడింది. నెక్స్ట్ టాప్ 5 లూజర్స్ చూస్తే అవంతి ఫీడ్స్, అలాగే మన గెయిల్ ఇండియా, ఇంటెలెక్ట్ డిజైన్, వెంకీస్ ఇండియా, ఓరియంట్ సిమెంట్, నవకార్ కార్పొరేషన్, మిండా ఇండస్ట్రీస్, డెల్టా కార్, ఏఐఏ ఇంజనీరింగ్, బాంబే డైయింగ్, బజాజ్ ఎలక్ట్రికల్స్, ఇన్ఫో ఎడ్జ్, మన్పసంద్ బివరేజెస్, ఎస్ఆర్ఎఫ్. ఇవన్నీ కూడా ఒక 2 to 3% వరకు రియాక్ట్ అయిన స్టాక్. సో ఓవరాల్గా ఇవి మనకి టాప్ పెర్ఫార్మెన్స్, టాప్ లూజర్స్ ఈరోజు. ఓవరాల్గా ఇండిసెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక మార్కెట్ 11,600 పైన స్టడీగా క్లోజ్ అయింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ 11,800 దగ్గర కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చేది ఆల్ టైమ్ హై లెవెల్స్ 12,000 వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మార్కెట్ మటుకు బుల్లిష్గా ఉంది, పాజిటివ్గా కనిపిస్తుంది. కానీ ఓవర్ బాట్ పొజిషన్లో కంటిన్యూస్గా ఉంది. సో కాబట్టి ఉన్న పొజిషన్స్ హోల్డ్ చేయొచ్చు. ఫ్రెష్గా హయ్యర్ లెవెల్లో కనుక ఫ్యూచర్స్లో ఎంటర్ అయ్యే వాళ్ళకి ఈ లెవెల్లో చాలా అలర్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే కనుక మార్కెట్ రివర్స్ అవుతుంది అనుకుంటే ఎంబడే వాళ్ళు కూడా రివర్స్ అవ్వడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. సో మార్కెట్ అనే స్ట్రాంగ్ నోట్తో ఇవాళ క్లోజ్ అవుతుంది. టెక్నికల్గా బహుశా నెక్స్ట్ వీక్ న్యూ హై టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఆన్ ద అదర్ సైడ్ మరి డౌన్ సైడ్ కూడా ఆలోచించాలి. కాబట్టి 11,500 దగ్గర సపోర్ట్ ఉంది. మొన్నటి వరకు 11,500 రెసిస్టెన్స్గా ఉండేది, ఆ లెవెల్ దాటింది. కాబట్టి 11,500 ఇప్పుడు సపోర్ట్. దాని కింద దిగి క్లోజ్ అవుతుంది. షార్ట్ టర్మ్ కొంచెం వీక్గా ఉంటుంది. బట్ ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్ సైడ్ కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.